హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అయితే దీపావళి కంప్లీట్ అయిపోయింది కదా, తర్వాత మనకి నాగుల చవితి వస్తుంది కదండి. అయితే మన రోజు మొత్తం కూడా పనులు ప్రశాంతంగా జరగాలి అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసే పని కూడా చాలా ప్రశాంతంగా మొదలు పెట్టాలన్నమాట. అప్పుడే డే మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సో ఇంకా ఈరోజు ఏంటంటే మార్నింగే అంటే ఇది గురువారం నాడనమాట. సో ఇంకా దివాళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటి ముందు కడగలేదండి. ఎందుకంటే టపాసులు ఎక్కువగా కాలుస్తూ ఉంటారు కదండి. అలాగే దీపాలు పెట్టడం వల్ల ఆయిల్ మరకలు అన్నీ ఉన్నాయి, కడగటం కుదరలేదు. ఇంకా ఈరోజైతే కడిగేశాను అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి క్యారెట్ తురుముతో కూర చేస్తున్నానండి. క్యారెట్ కర్రీ చేస్తూ ఉంటాను, ఎప్పుడు ముక్కలు కట్ చేసి చేస్తే ఏం బాగుంటుంది, అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఇలా కూడా చేస్తూ ఉంటానన్నమాట. కూర అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అయితే ఇక్కడ చూడండి, ఇంతకుముందు నైట్ నేను నానబెట్టుకున్నాను. ఇంట్లో పెసలు అయితే కొద్దిగానే ఉన్నాయండి. ఈ పెసలు ఇంకా అటు ఇటు కాకుండా ఉన్నాయని చెప్పేసి అలానే పెట్టేసి చాలా రోజులు ఉంచేసాను. సో ఇంకా ఒక రోజు కన్నా 2 రోజుల కన్నా దోశలకైతే వస్తుంది కదా అని చెప్పేసి పెసలు ఎన్ని తీసుకున్నానో బియ్యం కూడా అన్నీ తీసుకున్నానండి. అయితే అచ్చం పెసలతో దోశలు రావు కాబట్టి కొంచెమైనా మనం బియ్యం యాడ్ చేసుకుంటాం కదా. అయితే ఇక్కడ నేను పెసలు ఎన్ని తీసుకున్నాను, బియ్యం అన్ని తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ వస్తుంది కదా పిండి అని చెప్పేసి. అయితే ఈ విధంగా 2 టైమ్స్ కడిగేసి ఇలా మూత పెట్టేసి నైటే నానబెట్టేసుకొని ఉంచేసుకున్నాను. మార్నింగ్ ఇంకా కొద్దిగా పిండే కదా అని చెప్పేసి మిక్సీలోనే పట్టేసుకున్నానండి. చూశారు కదా. సో ఈ విధంగా అయితే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి పెసర దోశ అయితే వేశాను. పెసర దోశలోకి అల్లం చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. అయితే నేను ఆల్రెడీ పల్లీ చట్నీ చేశాను కదా, ఇంకా దాంతోనే మా పిల్లలకు పెట్టాను. కానీ పల్లీ చట్నీ కూడా తినరు మా పిల్లలు, కారపొడి వేసుకుంటారండి దోశల్లోకి. మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. మార్నింగే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పంపించేస్తానండి. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటి పనులు ఏముంటాయండి, మనకి చాలా పనులు ఉంటాయి, ఏముంటాయి అని అనుకోకూడదు. కానీ ఏదైనా సరే మనం ప్రశాంతంగా మొదలు పెట్టుకుంటే ప్రశాంతంగా ఏ పనైనా ముగుస్తుందనమాట. సో ఇంకా మా వారు వెజిటేబుల్స్ లేకపోతే తీసుకొచ్చారు, కరివేపాకు ఎక్కువ తీసుకొచ్చారు. సో దీన్నైతే మొత్తం కూడా ఈ విధంగా తీసేసి బాగా కడిగేసి ఒక క్లాత్ వేసి క్లాత్పై ఈ విధంగా ఆరబెట్టాను అనమాట. ఇంట్లోనే ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. ఎలాగో బయట వింటర్ సీజన్ అవ్వటం వల్ల అంతగా ఎండ అయితే రాదు కాబట్టి ఒక 2 అవర్స్లో ఆరిందండి. దీంతో కారపొడి అయితే తయారు చేస్తున్నాను. నెక్స్ట్ అయితే బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మినపగుండ్లు వేసేసుకున్నానండి. సో నెక్స్ట్ పచ్చిశనగపప్పు, తర్వాత ధనియాలు వేసుకున్నాను. నెక్స్ట్ నువ్వులు వేసుకున్నానండి. సో నువ్వులు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఇంగు వేసేసుకొని చిటికడంతా పసుపు వేసేసుకున్నాను. బాగా వేగిందాకా ఉంచుకోకుండా కొంచెం దోరగా వేగితే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఎండుమిర్చి ఉన్నాయి ఇంట్లో, అవి ఆల్రెడీ బ్లాక్గానే ఉండటం వల్ల కారపొడికి కూడా బ్లాక్గానే వచ్చేసిందండి. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా డ్రై అయిపోయిన కరివేపాకు అయితే వేసేసుకొని ఇలా కొంచెం ఆయిల్లోనే ఇలా వేయించేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా ఒక 2-3 మినిట్స్లో వేగిపోతుందండి. బాగా బ్లాక్ అయిన దాకా వేగాలని లేదు, కొంచెం మనం ఇలా పట్టుకుంటే క్రిప్సీగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇదంతా మనం పక్కన పెడితే చల్లారిపోతుంది అనమాట. ఈలోపు మనం ఏం చేద్దామంటే వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. చూసారు కదా ఎన్ని పాయలు తీసుకున్నానో. చిన్న పాయలు అయితే ఒక 15 వరకు తీసుకోవచ్చు, పెద్ద పాయలు అయితే ఒక 10 తీసుకోండి. సో ఈ విధంగా చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం కరివేపాకుతో పాటు ఒక్కొక్కసారి మెదగదనమాట. నెక్స్ట్ అయితే ఇంకొక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇదంతా చల్లారింది కాబట్టి దీన్నంతా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేయించడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు. ఇంకా కారపొడి పడితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఇందులోకైతే ఒక చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, దానంతా ఇలా తీసుకున్నానండి, చింతపండు, తర్వాత తగినంత ఉప్పు. నెక్స్ట్ ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి, కారపొడిలాగా రెడీ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇందులోకి నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ వెల్లుల్లి అయితే వేసేసుకున్నాను. దీన్ని ఇంకొకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుందండి, అసలు నోరు ఊరిపోతుంది అనమాట నాకైతే. ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేశాక ఇంకా మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఇదంతా ఒక కంటైనర్లోకి అయితే తీసుకున్నాను అనమాట. అయితే ఇది మనకి ఇడ్లీ, దోశ, రైస్లోకి వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని కారపొడితో తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు. సో అయితే మీకు పెట్టుకొని తిని చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ రైస్ మార్నింగే వండాను కదా, సో ఇంకా వేడి వేడి రైస్ లేదని చెప్పి చూపించలేదనమాట.
ఆఫ్టర్నూన్ అయితే 2:00 అయిందండి. లంచ్ చేసిన తర్వాత దేవుడికి ఒత్తులు కావాలని చెప్పి తయారు చేస్తున్నాను. ఆల్రెడీ ఒత్తులు మార్కెట్ నుంచి తెప్పిస్తానండి. కొన్ని ఒత్తులు మనం స్వయంగానే తయారు చేసుకుంటే కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట నాకు. ఎన్ని రకాల ఒత్తులైనా సరే చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చండి. దీపావళికి ముందు రోజు అయితే దేవుడి ఫొటోస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి పూజా మందిరము. అయితే ఇంకా ఇప్పుడు నాగుల చవితి కూడా వస్తుంది. అందులోనూ కార్తీక మాసంలో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండటం వల్ల దేవుడి పూజా మందిరం కూడా కొంచెం క్లమ్జీ అయిపోయిందనమాట. సో మళ్ళీ మొత్తం కూడా చేంజ్ చేసేసి దేవుడి ఫొటోస్ అన్నీ నీట్గా తుడిచేసి బొట్లు పెట్టేస్తున్నాను. అయితే దేవుడి ఫొటోస్ క్లీనింగ్స్ అంటే చిన్న పూజా మందిరం కూడా ఏ విధంగా నీట్గా సర్దుకోవచ్చు, బొట్లు ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది ఒక వీడియో అయితే ఆల్రెడీ షేర్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. మన ఛానల్ అయితే మంచి మంచి వ్లాగ్స్, టెంపుల్ వ్లాగ్స్, డివోషనల్ వీడియోస్, టిప్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో అయితే దేవుడి ఫొటోస్కి బొట్లు ఏ విధంగా పెట్టాలనేది కూడా ఉంటుంది. అదేవిధంగా ఏ టైంలో పడితే ఆ టైంలో దేవుడి ఫొటోస్ అస్సలు తోడకూడదు అనమాట. సాయంత్రం సమయంలో అస్సలు క్లీన్ చేయకూడదండి పూజా మందిరము. అందుకోసమే మనం ఆఫ్టర్నూన్ 4 లోపు, మార్నింగ్ అయితేనే ఇంకా 10 తర్వాత ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అన్నిటికీ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఉన్న అన్నపూర్ణ అమ్మవారిని కూడా ఈ విధంగా బొట్లు పెట్టేసి అలంకరణ చేసేసుకున్నానండి. అన్నపూర్ణ దేవిని పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా కింద అయితే పెట్టకూడదండి. ఇలా ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని బియ్యంలో పెట్టుకోవాలన్నమాట. ఏ దేవుని విగ్రహాలైనా సరే మనం చిన్న పీఠమైనా తయారు చేసుకొని ఆ పీఠం మీద పెట్టుకోవాలి. ఏ పీఠం లేకపోయినా సరే ఒక ప్లేటు తీసుకొని ప్లేట్ మీద పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే నేను డెకరేషన్ చేసుకుంటానని మీకు చూపిస్తున్నానండి. సో ఇక్కడైతే ఉంచను, నేను పూజా మందిరంలోనే పెట్టుకుంటానన్నమాట. రోజు మొత్తం కూడా తీరిక లేని పనులు చాలామందికి ఉంటూ ఉంటాయండి. కానీ అమ్మో పని అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా అనుకునే బదులు చాలా ప్రశాంతంగా మనం ఏ పనైనా మొదలుపెట్టినట్లయితే చాలా చాలా ప్రశాంతంగా పనులన్నీ ముగుస్తాయి అన్నమాట. ఏ పనైనా చాలా సింపుల్ అనిపిస్తుందండి. ఇలా దేవుడి ఫొటోస్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని బొట్టులు పెట్టుకొని యథా ప్లేస్లో ఇలా సర్దుకున్నాను అనమాట. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోవాలి కదా. ఇంకా మా పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చేసారండి. వాళ్ళ కోసం అయితే మిల్క్ పెట్టేసుకున్నాను. సో ఇంకా బూస్ట్ అయితే లేదని చెప్పేసి ఈ విధంగా బాటిల్కి అయితే వేసేసుకుంటున్నానండి. మళ్ళీ వాళ్ళని తయారు చేసి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ వాళ్ళకి ట్యూషన్ పంపించాలి. అంతా హడావుడే అయిపోతుంది అనమాట సాయంత్రం కూడా. అవును, ఇక్కడ ఒకసారి చూడండి, కౌంటర్ టాప్లో కొంచెం చేంజింగ్ అయితే మీకు కనిపిస్తుందా? సో ఇక్కడైతే ఒక ప్లాంట్ పెట్టాను కదా, ఆర్టిఫిషియల్ అనమాట. సో ఇప్పుడైతే అందరూ కూడా ఇలాంటి ప్లాంట్స్ అయితే పెట్టుకుంటున్నారు కదా, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కిచెన్ పాజిటివ్ వైబ్స్తో ఉంటుందని చెప్పేసి నేను తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. సాయంత్రం ఇంకా మా పిల్లల్ని ట్యూషన్ పంపించిన తర్వాత ఇంట్లో అయితే దీపారాధన చేసుకుంటున్నానండి. ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా పూజ చేసుకుంటూ ఉంటాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇలాంటి ప్రిపరేషన్తో కొంచెం హడావుడి అయిపోయి ఉదయాన్నే చేసుకోవటం టైం కుదరకపోయినా కొంచెం లేట్గా అయినా చేసుకుంటాను. చాలా సింపుల్ పూజ అనమాట నాది అంతా కూడా. సో అయితే చిన్న పూజా మందిరం కాబట్టి అన్నీ కూడా ఒకే చోట పట్టవండి. అగరబత్తీలు, ప్లేట్స్ అవి కింద పెట్టేస్తూ ఉంటాను. ఇంకా సంధ్యా సమయం కాబట్టి బయట ఈ విధంగా అయితే దీపం పెట్టేసుకుంటానండి కార్తీక మాసం అన్ని రోజులు. మీకు ఎవరికైనా ఇది నచ్చినట్లయితే ఒక స్మాల్ లైక్ చేయండి. సో ఈ విధంగా గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటూ ఉంటానన్నమాట. గుమ్మం మీద ఈ విధంగా పూలైతే పెట్టుకుంటూ ఉంటాను. ఈరోజు ఎందుకో తెలియదండి, గాలి బాగా వస్తుందన్నమాట, కొట్టుమిట్టాడుతూ ఉంది. సో రోజు ఏంటంటే గాలి ఏమంత రావట్లేదు, ఒక్కొక్కసారి ఇవి కూడా పెట్టట్లేదు అనమాట. నేను ఈరోజు మాత్రం కొట్టుకుంటుంది వెలుతురు, అందుకోసమే ఇంక ఇవి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంట్లో కూడా ఒక స్మాల్ డెకరేషన్ చేశాను కదా, ఇక్కడ కూడా దేవుని ఫోటో దగ్గర దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి, కొంచెం ఎదిగినట్టుగా మీకు అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ ప్లాంట్ కూడా చూడండి, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్, ఒకటి గ్రీన్ కలర్ తీసుకున్నాను కదా. ఆ ప్లాంట్స్ ఒకటి కిచెన్లో, ఒకటి ఇక్కడ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ వాటర్ దీపం పెడదాం అనుకుంటున్నానండి. సో అయితే ఇక్కడ మీకు ఒకటైతే చూపిస్తాను, ఇది మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. మనకి పనికిరావు అనుకున్న వాటితో కూడా మనం చాలా చాలా అందమైన డెకరేషన్ తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వాటితో కూడా మన ఇంటిని అందంగా తయారు చేసుకోవచ్చు అండి. ఇదైతే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత బాటిల్ అనమాట, ఈ రెడ్ అండ్ గ్రీను. ఈ బాటిల్ పడేద్దాం అనుకున్నాను, ఎందుకో దానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి కడిగేసి ఉంచేసాను అనమాట. ఈ కింద ఎల్లో కలర్ పెట్టాను కదా, అదైతే
ఆయిల్ క్యాన్ మూత అనమాట. ఆ మూత ఇక్కడ పెట్టేసి దాని మీద ఈ బాటిల్ పెట్టేసి దాంట్లో ఒక ఫ్లవర్ పెట్టాను. ప్రజెంట్ అయితే నేచురల్ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ అవి ఎక్కువగా లేవు. లేకపోతే అదంతా కూడా మనం దగ్గరికి పెట్టేసి ఒక థ్రెడ్ కట్టేసి ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. దేవుని దగ్గర పుష్పాలు పెట్టినట్లు కూడా ఉంటుంది. పైన గ్రీన్ కలర్లో వచ్చింది కదా, అది కింద పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి వాటర్ క్యాండిల్ అయితే పెట్టేశానండి. చాలా చాలా బాగుందనమాట. ఇలా పడేసే వాటితో కూడా ఇంటిని ఇలా అందంగా తయారు చేసుకోవచ్చా అనిపించింది. వెంకటేశ్వర స్వామి విగ్రహంలో లైటింగ్స్ కూడా వెలిగితే ఇంకా బాగుంటుంది అనిపించింది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ వైర్ కట్ అయిందని చెప్పేసి, త్వరలోనే వైర్ కూడా పెట్టించేస్తానమాట. చాలా చాలా బాగుందండి. నాకైతే హాల్లో ఇంతకు ముందు ఎప్పుడు చూడని అంత పీస్ఫుల్ అనిపిస్తుంది అనమాట. నాకు హాల్లో కూర్చోవాలనిపిస్తుంది ఎక్కువగా. చూశారు కదా, సాయంత్రం సమయంలో మనం దీపారాధన చేసుకోవాలనుకున్నా కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, రోజు మొత్తం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మనం ప్రశాంతమైన మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తే ఎన్ని పనులైనా చక్క కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.